నరసరావుపేట మండలం కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులకు తాగునీటి సరఫరా, మజ్జిగ ప్యాకెట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 10వ తేదీ నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఒక్కో టికెట్ ధర 300గా నిర్ణయించినట్లు వెల్లడించారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను సహాయ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రంలో పనిచేస్తున్నాను. కోటప్పకొండ క్షేత్రము మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రముఖంగా వెలుగొందుతున్నది. ఈ క్షేత్రం యొక్క మహిమ స్వామివారి దక్షిణామూర్తి స్వరూపంలో ఉండి భక్తులకి విద్యను, జ్ఞానాన్ని ఇస్తూ గురువుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ స్వామివారి దగ్గర వచ్చిన భక్తులందరికీ కూడా జ్ఞానము వస్తుందని ప్రతీక. ఈ క్షేత్రంకి సంబంధించి రేపు మహాశివరాత్రి, ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుందండి. కొండ కింద ప్రభలతోటి వెలుగొందుతూ దేదీప్యమానంగా వెలుగుతుంది. దీనికి సంబంధించి మనము కోటప్పకొండ క్షేత్రంలో భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా మనం క్యూ లైన్లలో, క్యూ కాంప్లెక్స్లో కూడా భక్తులందరికీ కూడా దాదాపు 1,50,000 వాటర్ బాటిల్స్ని ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరికీ కూడా ఫ్రీ వాటర్ బాటిల్స్ ఇస్తూ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ, అదేవిధంగా పిల్లలకి పాలు కూడా ఇస్తూ, ఇవి కూడా డోనార్స్ తోటి మేము కొన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఈ సంవత్సరము ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా లడ్డు ప్రసాదం ఇవ్వాలని మా మినిస్టర్ గారు ఆనం రామనారెడ్డి గారు తెలియజేస్తున్నారు. దాని ప్రకారం మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు కూడా ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వడానికి, లడ్డు ప్రసాదం ఇవ్వడానికి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా చక్కగా చేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను దిగ్విజయంగా చేయడానికి మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మా లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ద్వారా. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి VIP పాసులు అనేది తీసేసి ఉన్నామండి. దాని ప్లేస్లో ప్రతి భక్తుడు కూడా 300 రూపాయల టికెట్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మేము 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఆన్లైన్లో తీసుకొని అందరూ కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. మనకి యథావిధిగా ఫ్రీ దర్శనం అనేది కంపల్సరీ పొద్దుటి నుంచి కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా 100 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్, అభిషేకానికి 500 రూపాయల టికెట్ ఇద్దరు దంపతులకు ఇస్తున్నాము. అవి కూడా తీసుకొని అందరూ కూడా కావాల్సిన వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.